ఏం పేరు? దగ్గర నుంచి అదే జరుగుతున్నది. ఏం పేరు? ఏం పేరు? దగ్గర పెట్టు. గోపిబాయ్ సార్. ఎంత పొలం ఉంది నీకు? 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు. ఏ ఊరు? లగచర్లనే సార్. లగచర్ల. మీరు కూడా తాండాలు ఉంటారు? లగచర్ల తాండాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గిరిజనులు, అంతా కూడా ట్రైబల్స్. మీకు 5 ఎకరాల పొలం, 5 ఎకరాలు ఇప్పుడు ఎంత పోతుంది మరి ఫార్మర్? ఎంత పోతుందంటే మాకు చెప్పిండ్రా సార్? చెప్పలేదు. అసలు ఎవరైనా వచ్చిందా? చెప్తే మేము ఏమైనా చెప్తుంటే మాకు వచ్చి అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్ మేము? అసలు ఎవరు ఏం చెప్పలేదు. అస్సలు చెప్పలేదు. రాయాలి, సంతకం పెట్టాలి, భూమి ఇచ్చేయాలి, అంతే. ఇక ఆయన మనసులో అట్లే ఉన్నదేమో. సార్ రేవంత్ రెడ్డి సార్లో అట్లా ఉన్నదేమో. వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంతా చేసుకుంటాను నేను మైండ్లో ఉన్నదేమో. పొలం ఉన్నది అంటే నాకు ఇస్తారా లేదా, మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది. మాకు యాద అడగలేదు. కొత్తగా ఫార్మా వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళందరూ తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టారు. ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మీకు ఒకటి చెప్పు గోపి, ఒకటి చెప్పమ్మా. మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి రెచ్చగొట్టి పైసలు ఇచ్చిరా? ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని భయపడకు, ఉన్నమాట చెప్పు. చెప్తాను సార్. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు దాడి చేయండి, మేము డబ్బులు ఇస్తాము, ఇలా కొట్లాట పెట్టుంటే మాకు ఎందుకు చెప్తారు? మరి ఎందుకు నిరసన చేసిరు మీరు? ఎందుకు కొట్లాడారు? కొట్లాడంటే ఆ భూమి కొరకు, మా భూమి పోతుంది అంటే మేము కొట్లాడినాం. దాంతో కోపం వచ్చింది, కొట్లాడినాం. మా భూమి పోతున్నది. ఇప్పుడు ఎవరైనా సారు జానాడు భూమి పోతే మనసు చంపుకుంటుండాలి. మేము ఎందుకు విడిచిపెడతాము? ఎందుకు విడిచిపెడతాము? మేము ఇయ్యము. మాకు చంపి ఆడ ఊర్లో పాతితే కూడా మేము ఇస్తామేమి అంటున్నాం. మాకు అదే మేమేమి ఇట్లా బతుకుతాం మేడం. కొంచెం నిన్న వచ్చి 3 రోజులకు వచ్చి చెప్పిందంట తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు. నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్యాలకి. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పిండు. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుంది, అందరు సిగ్నేచర్ చేయాలని చెప్పిండంట. నిన్న వచ్చిందంట. భయపడ్డారా మీరు వస్తే? మరి దొంగతనం చేస్తేనేమో భయపడేది. మా భూములు మేము పోతున్నదంటే మేము కొట్లాట పెట్టామా? మేము దాడులు పెట్టామా? ఎందుకు చచ్చిపోతాం? భూమి మేము ఎక్కడికై బతుకుతాము? 2 ఎకరాలు 3 ఎకరాలు బతుకుతామా? ఎక్కడైనా వెళ్ళిపోతామా?